వదిలివేయి. వదిలివేయటం అంటే దానిని ముట్టుకోకుండా ఉండటం. నచ్చని వస్తువు వదిలి, నచ్చని విషయాలు వదిలి, అనవసరపు మాటలు వదిలి, నీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకో. అనవసర విషయాల్లో మాట్లాడటం కంటే దాన్ని వినిపించుకోకుండా వదిలివేయటం మంచిది. ఏది వదిలివేయాలి, ఎలా వదిలివేయాలి అనేది సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి తెలుసుకోవాలి. వదిలివేయటం అంటే అన్ని విషయాల్లో వదిలివేయకూడదు. కొన్ని కుటుంబ విషయాలు, కొన్ని వ్యక్తిగత విషయాలు, ఇవి ముఖ్యమా, అనవసరమా, అవసరమా తెలుసుకొని వాటి సందర్భాన్ని బట్టి వదిలివేయటం మంచిది. వదిలివేయటం అంటే ఏమిటంటే మనకు సంఘటనలు కానీ, సందర్భాలు కానీ, సన్నివేశాలు కానీ జరుగుతున్నప్పుడు వాటిని మనం పట్టించుకోకుండా ఉండటం, వాటిని విన్నట్టుగా ఉండటం. ఈ వదిలివేయటం అనేది మనిషికి చాలా అవసరం. ఎందుకంటే మనసు ప్రశాంతత, చికాకు కలుగుతుంది. అన్ని విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడికి మనం ఏ పని చేయటానికి వీలుండదు. దానివల్ల బీపీ, షుగర్లు పెరుగుతాయి. కాబట్టి మనము ఒత్తిడికి గురి కాకూడదు, ప్రశాంతతగా ఉండాలి. అందుకని అన్ని పనులు ముఖ్యమైనవి చెయ్యాలి, ముఖ్యం కానివి వదిలివేయాలి. ప్రతి విషయం ఇది నాది, ఇది నీది అనుకోకూడదు. మనకు అవసరమైన వాటిని అనవసరమైన వాటిలో జోక్యం చేసుకుని అనవసరమైన వాటిని వదిలివేయాలి. ఈ వదిలివేయటం అనేది ఒక ప్రక్రియ. కాబట్టి ప్రతి వాళ్ళు లేనిపోనివన్నీ చెబుతూ ఉంటారు. మనస్సుని, మైండ్ని, హృదయాన్ని పాడు చేయటానికి చూస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళని కనిపెట్టాలి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, వారిని వీళ్ళు నిజంగా చెబుతున్నారా, అబద్ధాలు చెబుతున్నారా, ఇరువురి మధ్య ఘర్షణలు పెడుతున్నారా, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకొని వాటిని మనం వదిలివేయాలి. మంచి పుస్తకాన్ని తీసుకోవాలి, నచ్చని పుస్తకాన్ని వదిలివేయాలి. మంచి బట్టను కట్టాలి, ఇష్టం లేని బట్టను వదిలివేయాలి. మరి అట్లాగే డబ్బులు సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి తీసుకోవాలి. అనవసరంగా తీసుకోవటం మంచిది కాదు, దాన్ని వదిలివేయాలి. చెబుతూ ఉంటారు, నీకు డబ్బులు కావాలా, వడ్డీకి ఇస్తాం, తీసుకో అని చెబుతూ ఉంటారు. ఆశలు రేకెత్తిస్తారు, ఆశయాలు నెలకొల్పుతారు. కానీ మనం మన భావాలు, మన ఉద్దేశాలు మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం ప్రతిదానికి ఏ పని చేయాలన్నా, ఏ లక్ష్యం నెరవేరాలన్నా సలహాలు అనుభవం కలిగిన పెద్దల ద్వారా తీసుకోవాలి. వాళ్ళు చెప్పే సూచనలు, సలహాలు పాటించాలి. కాబట్టి మనము సందర్భము, సమయము కావాలి, వదిలివేయాలి. పిల్లవాడు 4 సార్లు చెప్తాం, పెద్ద అయ్యాక వాడు వినకపోతే వదిలేస్తాం. ఆ వదిలేయటం కూడా మరి ప్రమాదానికి దారితీస్తుంది. వదిలివేయటం అనేది మనకి సహజం. వదిలివేయటం అనేది సహజం. మనం చూస్తూ ఉంటాం, అది మనకు కనపడదు, అవసరం లేదు, దాన్ని ముట్టుకోము, పట్టుకోము, ఏమి చేయము, వదిలేస్తూ ఉంటాం. వదిలివేయటం అనేది సహజ ప్రక్రియ. వదిలివేయటం అనేది మన నమ్మకం మీద ఆధారపడుతూ ఉంటుంది. కుటుంబంలో కూడా పెద్ద అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటే నీకేమిటి సంబంధం, వదిలివేయి అని గద్దిస్తూ ఉంటాడు. ఆ గద్దింపే మనిషికి వదిలివేయటం. కాబట్టి భయం కూడా ఒక రకమైన ప్రక్రియ. భయం అనేది కూడా ఉంటూ ఉంటుంది. భయం ఎందుకు, వదిలివేయటం ఎందుకు? భయంకు వదిలివేయటానికి అవినాభావ సంబంధం. భయం అనేది మనకి పని చేసే ముందు వామ్మో ఏమవుతుందో, ఎలా అవుతుందో అని భయపడటం. కాబట్టి భయముని మనము దగ్గరికి రానివ్వం. వదిలివేయటం అనేది తేలిక. మనం దాన్ని చూడకుండా ఉంటున్నా
పట్టుకోకుండా ఉన్నా, ముట్టుకోకుండా ఉన్నా దాన్ని చూసుకుంటూ వెళ్ళిపోతే వదిలివేయటం. వదిలివేయటం అనేది నేర్చుకోవాలి. మనం పిల్లలకు కూడా అనవసర విషయాలు వదిలివేయటం చెప్పాలి. పెద్దలు కూడా అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఈ మంచి సూక్తిని అందరూ పాటించి అందరూ నిర్ణయించుకోవాలి. ఇదే నా సూచన.